ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయం లోపలి నుంచి ఏ వస్తువైనా పూజా ద్రవ్యమైనా బయటకు వెళ్లాలన్నా, అలాగే బయట నుంచి లోపలికి రావాలన్నా ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేస్తూ తీసుకుని వెళ్లవలసిందే. ఉత్సవమూర్తులు కూడా ఆలయం వెలుపలికి వెళ్లినా లేదా లోనికి వేంచేసినా ఈ ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగానే పయనిస్తారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరిస్తే సాక్షాత్తు వేద స్వరూపుడైన భగవానుడికి నమస్కరించినట్లే. మహద్వారం దాటాక వెండి వాకిలికి ఎదురుగా రాతిపీఠంపై ఎత్తైన ధారుస్తంభం నాటబడి ఉంటుంది. అదే పవిత్రమైన ధ్వజస్తంభం. రాతిపీఠానికి స్తంభానికి మొత్తం బంగారు వర్ణంతో మెరిసిపోతూ భక్తులకు దర్శనమిస్తుంది. ధ్వజస్తంభంపై స్వామివారికి ఎదురుగా గరుక్మంతుడు, 4 వైపులా హనుమంతుడు, శంకు చక్రాలు, కాళీయ మర్దనం రూపాలు కనిపిస్తాయి. ప్రతి ఏటా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తొలి రోజు జరిగే ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేస్తూ సర్వలోకాల్లోని దేవ, దానవ, యక్ష, కిన్నెర, గంధర్వాది దేవతలను శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఈ బంగారు ధ్వజస్తంభం శ్రీవారి వైభవాన్ని చాటుతూ వినీలాకాశంలో మహోన్నతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. బంగారు కాంతులతో తళతళా మెరుస్తూ చిరుగంటలతో ప్రకాశిస్తున్న శ్రీవారి బంగారు ధ్వజస్తంభానికి చేతులెత్తి నమస్కరిద్దాం. గోవిందునికి జై పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ.